అందరికీ ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి నా చిట్టి తల్లి బర్త్‌డే సెలబ్రేషన్స్ మిడ్‌నైట్ 12:00 సర్ప్రైజ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ అనమాట. ఆల్ ఆఫ్ సడెన్ వాళ్ళ కజిన్స్‌ని పిలిచాను. నేను కజిన్ సిస్టర్స్‌ని. సో, వాళ్ళు ఎందుకొచ్చారో తనకు అర్థం అవ్వలేదు. కాకపోతే మిడ్‌నైట్ 12:00కి తనని పడుకున్న దాన్ని లేపేసి ఆహ్, బర్త్‌డే కేక్ అయితే కట్ చేయించాము. అండ్ వాళ్ళ కజిన్ సిస్టర్స్ అయితే ఆహ్, వాళ్ళ ఓన్‌గా గ్రీటింగ్ కార్డ్స్ ప్రిపేర్ చేసైతే ఇచ్చారు. తనిప్పుడు కాల్‌లో మాట్లాడేది మా మదర్ తర్వాత నెక్స్ట్ మదర్ అని చెప్పాను కదండీ! మా మేనమామయ్య, వాళ్ళ వైఫ్, మా అత్త. సో, తను 12:00 కాల్ చేసి హనీకి ఆహ్, బర్త్‌డే విషెస్ చెప్పింది. అండ్ చిన్న కేక్ కటింగ్ కూడా చేశాము. సో, మేము 1 ఇయర్ వరకు బర్త్‌డే కేక్ కటింగ్ గానీ, సెలబ్రేషన్స్ చేయొద్దు. బట్ నా కూతురు కోసము, నా విషయంలో పిల్లల హ్యాపీనెస్ కంటే మనకి ఏది ఇంపార్టెంట్ కాదు. సో, ఇది తన లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అంటే తను పుట్టినప్పటి నుంచి ఇది ఫస్ట్ టైమ్ నేను 12:00 మిడ్‌నైట్ బర్త్‌డేకి ఇంతమంది ఉండడము అండ్ సెలబ్రేట్ చేయడము. తన ఫస్ట్ బర్త్‌డే కూడా మేము మిడ్‌నైట్ 12:00 కేక్ కటింగ్ అవన్నీ ఏం చేయలేదు. జస్ట్ బర్త్‌డే సెలబ్రేట్ చేశాము అంతే తప్పితే ఇంకేం లేదు. సో, తను మాత్రం చాలా చాలా హ్యాపీ ఫీల్ అయింది. మేబీ నా సైడ్ నుంచి ఒక చిన్న సర్ప్రైజ్ ఉండొచ్చు ఇది. బట్ ఫ్యూచర్‌లో తనకి చాలా పెద్ద గిఫ్ట్స్, మంచి మంచి గిఫ్ట్స్ ఇవ్వాలి మీ అందరి సపోర్ట్ వల్ల అనేసి నేను కోరుకుంటున్నా. హోప్ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటా. మీరు ఇలానే నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న బ్యూటిఫుల్ వ్లాగ్స్ అయితే తీసుకొస్తూ ఉంటాను. థాంక్ యూ సో మచ్.